కామారెడ్డి పట్టణంలో ఏఆర్ కానిస్టేబుల్ సూసైడ్ చేసుకున్నాడు. ఏడాది నుంచి తన భార్య కాపురానికి రావడం లేదని మనస్తాపం చెందిన ఏఆర్ కానిస్టేబుల్ ఒంటిపై పెట్రోల్ పోసుకుని సూసైడ్ చేసుకున్నాడు. మద్దికుంట గ్రామానికి చెందిన ఏఆర్ కానిస్టేబుల్ రేకులపల్లి జీవన్ రెడ్డికి అతడి భార్య చందనకు మధ్య 2-3 ఏళ్లుగా గొడవలు జరుగుతున్నాయి. ఏడాది క్రితం చందన తన పుట్టింటికి వెళ్లిపోయింది. ఈ మధ్య విడాకుల నోటీస్ పంపించడంతో జీవన్ రెడ్డి తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఇవాళ ఉదయం డ్యూటీకి వెళ్తున్నానని ఇంట్లో వాళ్ళకి చెప్పి బైక్పై బయలుదేరాడు. ఇంట్లో నుంచి వెళ్లిన జీవన్ రెడ్డి కామారెడ్డి మండలం గర్గుల్ శివార్లోని అడ్లూరు గోదాం వద్ద గల రాధాస్వామి సత్సంగ బ్యాన్ ఆశ్రమం వెనకాల శివమై కనిపించాడు. జీవన్ రెడ్డి మృతదేహాన్ని చూసిన బర్ల కాపరి వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. కామారెడ్డి సబ్ డివిజన్ ఏఎస్పీ చైతన్యరెడ్డి, రూరల్ సిఐ రామన్ ఘటనాస్థలికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. ఆత్మహత్యకు గల కారణాలపై ఆరా తీశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం జిల్లా మార్చూరికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఒక 3 years వరకు బాగానే ఉన్నారు. లాస్ట్ 3 అంటే 1 year బ్యాక్ నుంచే వాళ్ళకి గొడవలు అవుతున్నాయని తెలిసింది. మేము పోనీ వదిలేయండి మేమైతున్నాం కదా అని చెప్పేసి అంటుంటివి. తర్వాత సరే అని చెప్పేసి ఆమె కేసు వేసింది, డైవర్స్ తీసుకుంటా అని చెప్పేసి చెప్తే సరే డైవర్స్ తీసుకుంటే అంటే వద్దనేసి నేను రాజీకి వస్తుందేమో అని అనుకున్నాడు. బట్ ఆమె రాను అని చెప్పేసి అంటే అట్లనే తిరిగినాం. ఒక 3 months నుంచి మా మామయ్య మొత్తం ఇట్లా మేమందరం దానికోసమే ఇట్లా ట్రై చేసినాం. రాజీకి వస్తే బెటర్ కదా మనతో ఉంటుంది. మాకు ఆమెకు మట్టుకు ఏం లేదు, ఆయనతో కాళ్ళకి ఏముందో కానీ ఆమె మటుకు మాకు కూడా ఏం చెప్పలేదు, ఏం చేయలేదు.